బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశానికి మంత్రి మండలి హాజరైంది. ఈసీ షరతులతో కూడిన అనుమతి ఇవ్వడంతో కొత్త అజెండాతో ప్రభుత్వం కేబినెట్ భేటీ నిర్వహిస్తుంది. అత్యవసర విషయాలపైనే చర్చించాలని కండిషన్ పెట్టింది ఈసీ. ఉమ్మడి రాజధాని రుణమాఫీపై ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్ణయం తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న అధికారుల్ని మీటింగ్కు పిలవవద్దని నిబంధన పెట్టింది. కేబినెట్ భేటీలో మంత్రివర్గం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అన్న దానిపై ఆసక్తి నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశానికి మంత్రి మండలి హాజరైంది. ఈసీ షరతులతో కూడిన అనుమతి ఇవ్వడంతో కొత్త ఎజెండాతో ప్రభుత్వం కేబినెట్ భేటీ నిర్వహిస్తుంది. అత్యవసర విషయాలపైనే చర్చించాలని కండిషన్ పెట్టింది ఈసీ. ఉమ్మడి రాజధాని రుణమాఫీపై ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్ణయం తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న అధికారుల్ని మీటింగ్కు పిలవవద్దని నిబంధన పెట్టింది. కేబినెట్ భేటీలో మంత్రివర్గం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అన్న దానిపై ఆసక్తి నెలకొంది.